ఇంకొకటి గురుగారు, చాలా మంది చేతబడింటే భయపడిపోతుంటారు. అమ్మో! నా మీద ఎవరో చేశారు. ఏ చిన్న అపజయం కలిగినా నా మీద ఎవరో చేశారు, చేతబడి చేశారనే అంటుంటారు గదా! అసలు అది నిజమా కాదా పక్కన పెడితే, ఇట్లాంటి భయం పోవాలంటే ఏ ఉగ్రదేవతలను ఆరాధించాలి? ఉగ్రదేవతల వరకు ఎందుకెళ్లారు? అవునా? అంతవరకు అక్కర్లేదు. అసలు గణపతిని అంటే సక్రమంగా అది ఆరాధన అది చేస్తే వామాచార పద్ధతి గదా! ఏది చేతబడులు చేసేయడం అనేది. విరుగుడు కూడా అందులోనే ఉంటదేమో అనుకోని కాదు. ఆ! కాదు. మీరు ఇప్పుడు విషానికి విషం విరుగుడు అని అంటూ ఉంటారు. అవును. కానీ అన్నిటికీ అక్కర్లేదు. ఈ ఏదైనా తాంత్రికమైనటువంటి ప్రయోగాలు, అభిచారిక ప్రయోగాలు ఇటువంటివి ఏమైనా జరిగినప్పుడు గొప్ప మంత్రం ఒకటి చెప్తాను. లాంగులోపనిషత్. లాంగులోపనిషత్ అనేటువంటి ఒక ఉపనిషత్ ప్రయోగం ఒకటి ఉన్నది. ఇది ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి ఉపనిషత్తు. అది గనక ఒక్కసారి ఇంట్లో పారాయణ చేయించుకుంటే, ఆ! ఎవరైనా ఒక మంచి ఉపాసన, హనుమద్ ఉపాసనా పరులు లాంగులోపనిషత్తుని ఎవరైతే ఆ ఇంట్లో పారాయణ చేస్తారో, అలాగే సుందరకాండ పారాయణ గాని, మన్యుసూక్త పారాయణ గాని, ఈ లాంగులోపనిషత్తు యొక్క పారాయణ గాని, హోమాదులు గాని విశేషంగా పనిచేస్తాయి. చాలా విశేషం. హ్మ్. అది ఎంత గొప్పది అంటే ఇంక అది మాటల్లో మనం చెప్పలేం. ఓకే. దాని ముందు అందులోనే వస్తాయి. అభిచారిక ప్రయోగ, మార్జాలి తంత్ర, మూషిక తంత్ర, వార్తాళి తంత్ర, వారాహి తంత్ర, సమస్త అభిచారిక ప్రయోగ. అంటే మామూలు తిండి రూపంలో గాని, నీళ్ల రూపంలో గాని, దృష్టి రూపంలో గాని, లేకపోతేనేమో పలానా ప్రయోగాలు చేసినా, ఏం చేసినా సరే దానికి సంబంధించినటువంటి పరిహారం నిమిత్తమని ఆ లంగులోపనిషత్తు పారాయణ చేస్తారు. ఇది మేము చేసాం చాలా చోట్ల. అచ్చచ్చ! అవునా? ఓకే. చేసాం. ఓకే. ఎందుకంటే ఎవరింట్లోనో కావాలని కొంతమంది ఈ నువ్వులు, ఉప్పు, నిమ్మకాయలు ఏవో వేసి వెళ్తారు. కొంతమంది ప్రయోగాలు అవును. చేస్తారు. అవును. అలా పోలవరం దగ్గర ఒకళ్ళు బాధపడుతూ ఉంటే పాపం మేము వెళ్ళి ఈ లంగులోపనిషత్తు పారాయణ అది చేసి దానికి సంబంధించినటువంటిది చేస్తే వారు అది జరిగిన తర్వాత నుండి ప్రశాంతంగా ఉన్నారు.